నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. రస్మలై చాలా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. సింపుల్గా మనకు బయట దొరికే స్వీట్ షాప్లో దొరికేలాగా రస్మలై ఇంట్లోనే తయారు చేసుకుందాము. ఇప్పుడు దానికోసము 1 లీటర్ వరకు పాలు తీసుకోవాలండి. మనకు రస్మలై చేసుకోవడానికి నార్మల్ పాలే తీసుకోవాలండి. మామూలుగా మనం మామూలు మిల్క్కి అయితే ఫుల్ క్రీమ్ తీసుకోవాలి. ఈ రస్మలైకి పాలు విరగొట్టి పన్నీర్ చేసుకోవడానికి మామూలు పాలు అయితేనే బాగుంటాయి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. ఇవి మరిగేలోపు 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం తీసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలండి. పాలు పొంగొచ్చేంత వరకు మంట హైలో పెట్టుకొని ఒకసారి మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలండి. హైలో పెట్టుకున్న తర్వాత పొంగొచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. సరిపోయిద్దండి. అంతకంటే ఎక్కువ మరిగించక్కర్లేదు. ఎందుకంటే మనం పాలు విరగొడతాం కాబట్టి మరి ఎక్కువసేపు మరగక్కర్లేదు. ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగితే సరిపోయిద్ది. ఒక 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మరసము, మంట సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఒక 3-4 నిమిషాలకి మనకు చక్కగా ఇలా విరిగిపోతాయండి. పాలన్నీ చూడండి ఇలా విరిగిపోయినాయి బాగా. నార్మల్ పాలైతేనే మనకు ఇలా విరిగిపోతాయండి. ఫుల్ క్రీమ్ అనుకోండి ఇంత మంచిగా మనకి పన్నీర్ అనేది రాదనమాట. అందుకనేసి నార్మల్ పాలే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పల్చని క్లాత్, చున్నీ క్లాత్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ ఒక పల్చని తీసుకొని అందులో ఇప్పుడు ఇది వడగట్టేసుకోండి. ఇలా వడగట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు చల్లని వాటర్ వేసుకోండి. వేడి తగ్గుద్ది. ఇలా చేయడం వలన మనకి సాఫ్ట్గా వస్తుంది. రస్మలై అనేది సాఫ్ట్గా వస్తుందండి. చల్లని వాటర్ వేసి ఒకసారి ఇలా పిండేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. ఏదైనా కొంచెం బరువు పెట్టేసి దీని మీద పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ పోతాయి అన్నమాట. ఈలోపు మనం రస్మలైకి మిల్క్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఇందులో 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్కి మాత్రము ఫుల్ క్రీమ్ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ చేసుకోవడానికి మామూలు పాలు వేసుకోవాలి. దీనికి కంపల్సరీ ఫుల్ క్రీమ్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా హైలో పెట్టుకొని చక్కగా పాలు మరిగించుకోండి. పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. మనకి ఇవి 4 భాగాలు వేస్తే మొత్తం మరిగిపోయి 3 భాగాలు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. చక్కగా దగ్గరికి రావాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోండి. మీకు ఒకవేళ షుగర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఇదైతే కరెక్ట్గా సరిపోయిద్ది. ఒక 1/2 కప్పు సరిపోయిద్ది కరెక్ట్గా. షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు కట్టిన మీగడంతా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడరు, పాలు మనకు మంచి కలర్ రావడానికి కొంచెం కలర్ వేస్తున్నాను. లేదంటే పసుపు కానీ లేదంటే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చండి. కలర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నాను. ఇంకా పిస్తా పప్పు ఏవైనా వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి పాలు మనకు దగ్గరికి వచ్చేసినాయి. 1/2 ఉన్నాయి కదా, 1/2 కాస్త పావు భాగం అయిపోయినాయి అనమాట. ఇలా అయ్యేంతవరకు మరిగించుకొని ఇప్పుడు దించేసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఈలోపు మనము పన్నీర్ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు రస్మలైలు తయారు చేసుకోవాలి. చూడండి నేను కొంచెం వెయిట్ పెట్టి ఒక అరగంట పక్కన పెడితే ఇలా అయిందండి. ఇప్పుడు ఒక్కసారి దీన్ని మొత్తం స్మాష్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా ఒక పావు గంట సేపు కలపాలండి కంపల్సరీ. అలా కలిపితేనే మనకు రస్మలై అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనుకోండి కొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చండి. లేదు లూజ్గా ఉందనుకోండి కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోండి. కరెక్ట్గా సరిపోయింది. కొంచెం గట్టిగా ఉన్నా మనం కలిపే కొద్దీ బాగా లూజ్ అయిపోయిద్ది అనమాట. మంచిగా కలుపుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు చక్కగా కలుపుకుంటే రస్మలై అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు నిండా షుగర్ వేసుకొని దానికి 3.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. గిన్నె కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకోండి. నేనైతే ఇది పెట్టాను. ఇలా పెట్టుకొని ఒక 3.5 వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని మరగనించండి. ఇప్పుడు ఆ వాటర్ మరిగేలోపు మనం రస్మలై రెడీ చేసుకుందామండి. చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఎటువంటి క్రాక్స్ లేకుండా చక్కగా రౌండ్గా చుట్టుకొని ఆ తర్వాత ఇలా అరచేతులు వేసుకొని ఇలా నొక్కోవాలండి. చుట్టూ మనకి కొంచెం క్రాక్స్ ఉన్నా ఏం పర్వాలేదండి, ఏం కాదు. ఇంకా మంచిగా మనకి
ఆ పాలు మిల్క్ అనేవి బాగా పడతాయి అన్నమాట. సో అన్నీ ఇలాగే రౌండ్గా చేసేసుకొని ఇలా జస్ట్ ఇలా నొక్కోవాలండి. మనం అరచేతిలో వేసుకొని ఇలా నొక్కుంటే సరిపోయిద్ది. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలండి. మరి అంత లావుగా ఉండొద్దు, అలాగని మరి పల్చగా కూడా ఉండొద్దండి, మీడియంగా ఉండాలి. అప్పుడే మనకి మంచిగా మృదువుగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వాటర్ మనకు చక్కగా షుగర్ వాటర్ కరిగినాయి కదా, ఇలా కరుగుతున్నప్పుడు మంట సిమ్లోనే ఉంచుకొని ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు మంట హైలో పెట్టుకొని ఉడికించుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకున్నామంటే మనకి రసమలై ఉడికిపోతాయి, మనకు షుగర్ కూడా బాగా పడతాయి. ఇక ఒక్కసారి ఇలా సాఫ్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకొని తీసేసుకోవడమేనండి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోయిద్ది. ఇలా తీసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో వాటర్ అంతా కొంచెం ప్రెస్ చేస్తూ తీసేయాలండి. ఇలా వాటర్ డైరెక్ట్ వేసామనుకోండి ఆ వాటరే ఉండిపోయిద్ది, పాలు పీల్చుకోవన్నమాట. అందుకనేసి కొంచెం పిండేసి పాలల్లో వేసుకున్నామనుకోండి ఆ పాలన్నీ ఈ రసమలైన్ని పీల్చేసుకొని మనకు జ్యూసీగా బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అన్నీ ఇలాగే పిండేసుకొని పాలల్లో వేసుకోవాలండి. మనకి కొంచెం పాలు ఎక్కువగా ఉంటేనే తినేటప్పుడు ఆ మిల్క్ తాగుతూ ఆ రసమలై తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. అందుకనేసి ఒక లీటర్కి మనం లీటర్ రసమలై చేసుకున్నామంటే లీటర్ పాలు కంపల్సరీగా వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకొని చల్లగా అవుద్ది. ఆ తర్వాత ఇంకొక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే చల్లగా ఎమ్మీగా సూపర్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. అసలు బయట దానికంటే 100 రెట్లు చాలా బాగుంటుంది. అసలు తింటుంటే తినాలనిపిస్తుందండి. ఆ టేస్ట్ కానీ ఆ రసమలైలు కానీ సూపర్గా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.